రోజు చెప్పాలా? ఒక్కసారి అద్దంలో నీ ముఖం చూస్తే తెలియట్లేదా? నీ ముఖంలో ఎక్కడెక్కడ తప్పులు ఉన్నాయో ఒక్కసారి బైబిల్ ముందు కూర్చో, నువ్వు పరలోకం వెళ్తావు లేదో బైబిలే చెప్పిద్ది. యేసు ప్రభు రెండో దాకా రాకడ వరకు రానవసరం లేదండి. ఈజీ తెలుసుకోవడం, మన పరలోకం వెళ్తాం లేదనేది ఒకసారి బైబిల్లో వస్తే నువ్వు గ్యారంటీగా వెళ్ళవన్న సంగతి తెలిసిపోద్ది. అప్పుడు ఏం చేయాలి? నీ తప్పులన్నింటినీ సరిదిద్దుకుంటే నువ్వు పరలోకం వెళ్తావు అని చెప్పిద్ది బైబిల్. ఆయన ఇస్తాడో ఎవడో ఆ సందేహాలు అవసరం లేదండి. ఈజీగా మనం బైబిల్ చదివితే తెలిసిపోద్ది మనకి మన బ్రతికేంటో. గ్యారంటీకి నీ తప్పులు నీకు కనబడతాయి. అద్దంలో ప్రతిరోజు అద్దం గురించి కూడా కొంచెంసేపు ఇప్పుడు చెప్పాలి. చూసుకుంటున్నారు ప్రతిరోజు అద్దం ఏం చెప్తుంది? అద్దం అబద్ధం చెప్పడం ఎప్పుడని చూసారా? అద్దం నువ్వు నల్లకుండా తెల్లకుంటావు అని చెప్పింది ఎప్పుడన్నా? అది అబద్ధం చెప్పడం అంటే. మనుషులు చెప్తారు తెలుసా, నిన్ను హెచ్చించడానికి, నిన్ను మోసం చేయడానికి, నీ దగ్గర నుంచి ఏదో లాక్కోవడానికి ఏం చేస్తారు? లేనిది కూడా కల్పించి చెప్తారు. అద్దం ఏం చెప్పిద్దో తెలుసా? నిజం చెప్పిద్ది. నీకు ఇక్కడ ఏదన్నా దెబ్బ తగిలినా, నీ కంట్లో బాగోపోయినా, నీ ముక్కులో బాగోపోయినా, ఎక్కడ బాగోపోయినా ఏం చెప్పిద్ది అద్దం? నీకు ఈ సమస్య ఉంది, ఆ సమస్యను నువ్వు చూసుకో, లేదంటే బయటికి వెళ్ళిపోతే నవ్వులు పాలవుతావు, బయటికి వెళ్ళిపోతే నిన్నందరూ వెక్కిరిస్తారు, బయటికి వెళ్ళిపోతే నిన్నందరూ కూడా ఏం చేస్తారు? చిన్న చూపు చూస్తారు. మనం పోటర్ కూడా కొట్టుకుంటాం. కొంచెంసేపు మనం ఇలా ఆలోచిస్తే మరి ఇప్పుడు అర్థం చెప్పింది ఏం చేస్తున్నావు? నీకు సపోజ్ ఇక్కడ ఏదన్నా అంటుకుంది, ఏం చేస్తావు? వెంటనే టవల్ కానీ ఏదైనా చూసుకొని ఏం చేస్తావు? తుడి చేసుకుంటావు. బట్ బైబుల్ మాత్రం నీ దగ్గర తప్పు ఉందని చెప్తే ఏం చేస్తున్నావు అనేది ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం. నువ్వు సహోదరుని దూషించావు, అది తప్పు అని చెప్పేసి బైబిల్ చెప్పింది. అప్పుడు ఏం చేయాలి? గ్యారంటీగా నేను తప్పు చేశానని చెప్పేసి దేవుని దగ్గర క్షమాపణ అడగాలి. లేదంటే ఆ సహోదరుని దగ్గరికి వెళ్ళి నేను ఈ విషయంలో తప్పు మాట్లాడానని చెప్పి క్షమాపణ అడగాలి. నువ్వు ఇక్కడ చూసుకోగానే నువ్వు ప్రార్థన జీవితంలో ఎదగట్లేదని చెప్పి బైబిల్ చెప్పింది. నువ్వేం చేయాలి? అమ్మటనే ప్రార్థన జీవితంలో ఎదగాలి. నువ్వు బైబిల్ చదవగానే ఏం జరిగింది? నువ్వు బూతులు ఆడుతున్నావు, నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు, నువ్వు లంచం విషయంలో నీకు ఆలోచన పెరిగింది, డబ్బు విషయంలో నీకు ఆలోచన పెరిగింది, నీకు స్వార్థం పెరిగింది అని నీలో ఉన్న తప్పులు మొత్తం చెప్తుంది బైబిల్. అప్పుడు మనం ఏం చేయాలి? గ్యారంటీగా మన ఆత్మీయ జీవితం ఇక్కడ పడిపోతుందని గుర్తిరగడం. ఇదేనండి ఆధ్యాత్మిక దారిద్ర్యాన్ని గుర్తిరగడం అంటే. ప్రతి ఒక్క మనిషిని మీరు చూసుకున్నట్లయితే సమాజంలో ఏం జరుగుతుందో తెలుసా? వాళ్ళు వాళ్ళ స్థితిని గుర్తెరుగుతున్నారు. దీన్నే యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? గుర్తు రావట్లేదు కానీ, ఈ లోక సంబంధులు అంట వెలుగు సంబంధుల కంటే కూడా యుక్తిగా ఉన్నారంట. అంటే పరలోకానికి వెళ్ళే వారికన్నా కూడా లోకంలో ఏదో సాధించాలి అన్న వాళ్ళు ఏ విధంగా ఉన్నారంటే అంటే చాలా యుక్తిగా ఉన్నారంటండి. వాళ్ళే ఇంకా ఏవేవి చేస్తున్నారంట. మనకన్నా ఎక్కువగా తమ స్థితిని వాళ్ళు గుర్తెరిగి, నేను ఈ స్థితిలో ఉంటే నాకు మంచి స్టేటస్ రాదు, మంచి గౌరవం రాదు, పేరు రాదు అని చెప్పేసి వాళ్ళు గుర్తెరిగి పై స్థాయికి వెళ్ళడానికి చూస్తున్నారంటని. కానీ మనం అద్దంలో కానీ బైబిల్లో కానీ చూసుకున్నప్పుడు, మన ఆధ్యాత్మిక దారిద్ర్యాన్ని చూసుకున్నప్పుడు మనం అదే స్థితిలో ఉండిపోతున్నామా, ముందుకెళ్తున్నామా? అద్దంలో చూసుకున్నప్పుడు మాత్రం మనకి ఏదన్నా పొరపాటు జరిగితే ఎమ్మటనే తుడి చేసుకునే మనం మన ఆధ్యాత్మిక జీవితాన్ని ఎమ్మటనే సరి చేసుకుంటున్నామా? ఇది ఎప్పుడు చేయాలనుకుంటున్నారు? ప్రతిరోజు చేయాలండి ఇది. సమాజంలో తెలివైన వాళ్ళు, జ్ఞానులు, వివేకులు అన్న పదాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. అసలు జ్ఞానులు, వివేకులు అన్న పదాలకి బైబిల్ కొన్ని అర్థాలు చెప్పింది. అవి ఏంటో చూద్దాం. సామెతల గ్రంథంలో చూద్దాం. తెలివైన వాళ్ళు ఎవరు అన్న పదం కోసం వెళ్తున్నాం. సామెతల గ్రంథం 14వ అధ్యాయము 8వ వచనం. ఒక్క నిమిషం. తమ ప్రవర్తనను కనిపెట్టి ఉండుట ఎవరంట? జ్ఞానులు. తన ప్రవర్తనను కనిపెట్టుకునే వాళ్ళు జ్ఞానులంట. పక్కనోడి మీద జోకులేసే వాళ్ళు జ్ఞానులు కాదు. లోకంలో ఎవరు జ్ఞానులు కనబడుతున్నారు? ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళే. ఎవరు? పక్కనోడి మీద ఎగతాళి చేయడం, పక్కనోడిని చులకన చేసి చూడడం,
పక్కనోడిని ఏ విధంగానైనా సరే చేసి నవ్వాలిక. ఇదేగా. దీన్ని ఏమనుకుంటున్నారు, నేను తెలివైనోడిని అన్న ఆలోచనలోకి వాళ్ళు వెళ్తున్నారు. అంతేగా. ఇప్పుడు చూడండి, మీరు సమాజంలో అసలు మనుషులు ఏం చేస్తారు అనేది పర్టికులర్గా చూడండి కొంచెం సేపు. ప్రతి మనిషికి ఒకటి ఉందండి, అందరికంటే నేనే మంచోని, అందరికంటే నేనే తెలివైనని మనిషి ఫీల్ అవుతాడు. నా జీవితంలో నేను అబ్జర్వ్ చేసింది అయ్యే. ప్రతి మనిషి, అది క్రైస్తవుడు అవనండి ఎవరైనా అవ్వండి, ప్రతి మనిషి చేసేది ఏంటంటే అందరికన్నా నేనే మంచోని ఫస్ట్ ఫీల్ అయ్యేది మనిషి. నెక్స్ట్ ఇంకోటి ఏమైతే తెలుసా, అందరికన్నా నేనే తెలివైనోడిని. ఇది ఎలా తెలిసిద్దో చెప్తా. ఈజీగా పక్కనోడి మీద జోకేసారు అనుకోండి, అప్పుడు అర్థం అయితే నాకు తెలిసింది. అంటే నేను తెలివైనోడిని అని నీకు తెలియకుండా నువ్వే ఒప్పుకుంటున్నావు, పక్కన వాళ్ళ చులకన చేసి మాట్లాడడం వల్ల. ఇక్కడ కానీ దేవుడు ఏం చెప్తూ ఉన్నాడు, తమ ప్రవర్తనను కనిపెట్టి ఉండుట వివేకుల జ్ఞానమునకు లక్షణము, మోసకృత్యముల బుద్ధిహీనులు కనబరచు మూఢత. మూర్ఖులు అంటండి అలా చేసేవాళ్ళు, పక్కన వాళ్ళు ఎగతాలు చేయడం. బీదలో జోకులు కూడా ఎవరి మీద వేస్తారు, సీఎం మీద లేదంటే ప్రైమ్ మినిస్టర్ మీద. ఇప్పుడు పారసారథి గారి మీద ఎవరి మీద వేస్తారా, ఎరుగా ఎవరి మీద వేస్తారు? ఎవరైతే తక్కువ స్థాయిలో దీనస్థితిలో ఉంటారో వాళ్ళ మీద వేస్తారంట జోకులు. వాళ్ళంతా ఎవరని చెప్తుంది బైబిలు? బుద్ధిహీనులు, అపాసకులు, హాస్యులు. ఇంకా ముందుకెళ్తే ఇంకా పెద్ద పదాలు వాడతారండి. తమ ప్రవర్తనను కనిపెట్టి ఉండుట వివేకుల జ్ఞానమునకు లక్షణము. మీ ప్రవర్తన మీరు గనక కనిపెట్టుకొని మీరు ఎక్కడ పడిపోతున్నారో, నా ఆత్మీయ స్థితి ఎక్కడ పడిపోతూ ఉంది, నేను ఎక్కడ దేవునికి వ్యతిరేకంగా ఉన్నాను, నేను ఎక్కడ నా స్థితిలో ఎదగకుండా ఇంకా లోక స్థితిలో ఉన్నాను, లోకంలో పడిపోతున్నానని మీరు ఎప్పుడైతే తెలుసుకుంటారో అప్పుడు మీరు జ్ఞానులంట. ఒకవేళ చర్చికి వచ్చేసినా సరే మీరు ఇంకా తెలుసుకోవట్లేదు అనుకోండి, మీరు అజ్ఞానులుగానే ఉంటారు. ఇంకో వచనం చూద్దాం. సామెతల గ్రంథం 16:17 వచనం చూద్దాం. చాలు. చెడుతనమును విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజమార్గము, తన ప్రవర్తనను కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకొనును. నీ ప్రవర్తనను కనిపెట్టుకుంటే పరలోకం వచ్చింది. ప్రాణం అంటే ఏమనుకో మాకండి, కనిపెట్టుకుంటున్నావా లేదా అనేది ఇప్పుడు ప్రశ్న. కనిపెట్టుకుంటున్నారా? ఒప్పుకోండి నిజాలు. నీ గురించి నువ్వు ఆలోచిస్తున్నావా, పక్కన వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావా? ముగ్గురం కలిసాం, ఎవరి గురించి మాట్లాడదాం? మన ముగ్గురు గురించి మాట్లాడుకుందామా, ముగ్గురులో లేని వ్యక్తి గురించి మాట్లాడతామా? నిజంగా దేనికి? ముగ్గురు ఉన్నారు కాబట్టి ముగ్గురు గురించి మాట్లాడకూడదా? అదే చేసే తప్పు. ఆ ముగ్గురు గురించి మాట్లాడితే అక్కడితో తేలిద్ది. వెళ్ళిపోయాక మళ్ళీ మాట్లాడతాం వాళ్ళ గురించి. అంటే మనం కూడా మన గురించి మనం ఆలోచించుకోకుండా ఏం చేస్తున్నాం, ఎదుటి వ్యక్తుల గురించి ఆలోచిస్తున్నామన్న భ్రమలోనికి పడిపోయాం. నేను గొప్పోడిని, నేను తెలివైన వాడిని అని చూసుకొని మనం కూడా పక్కన వాళ్ళ గురించి ఆలోచించుకుంటూ నీ ఆత్మీయ స్థితి గురించి నువ్వు విమర్శించుకోవడం లేదు. ప్రతిరోజు ప్రతి క్రైస్తవుడు చేయవలసింది ఏంటంటే బైబిల్ దగ్గర కూర్చొని, దేవా నేను ఎక్కడ పడిపోతున్నాను, అసలు అది కూడా అవసరం లేదండి. బైబిల్ దగ్గర కూడా మీరు వెళ్ళనవసరంలా. నిజంగా మీరు కనుక దేవుని వాక్యం మీ హృదయాల్లో ఉంటే, మీరు తప్పు మాట్లాడినా, తప్పుగా చూసినా, లేదంటే ఎదుటి వ్యక్తిని చులకన చేసినా, ఇది 1 సెకండ్లో తెలిసిపోద్ది. మీకు తెలియలేదనుకోండి, బైబిల్ దగ్గర కూర్చున్నారనుకోండి అద్దంలో, ఎమ్మటనే తెలిసిపోద్ది. అయినా తెలియలేదు, చర్చికి వచ్చారు, దేవుని మాటల ద్వారా మీకు తెలిసిద్ది. అయినా తెలియలేదంటే ఇక మీ మనసు అనేది మొద్దుబారిపోయిందని అర్థం. ఇంకా మీకు ఏం చెప్పినా అరగదు, ఏం చెప్పినా అంటది అనమాట. ఇంకా మీరు పూర్తిగా లోకంలో కలిసిపోయారనే అర్థం. మీకు ఆత్మగద్దింపు లేదు, మీ మనసు చెప్పట్లేదు, మా పాస్టర్ గారు చెప్తున్నా వినటం లేదు, ఇంకా ఏం చెప్పినా మీరు వినడం లేదంటే మీరు పూర్తిగా లోకంలో కలిసిపోయారనే అర్థం.
ప్రతి క్రైస్తవుడికి కూడా నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పేసి మరి మనస్సాక్షి కానీ మీరు ఎప్పుడైతే గంధిస్తుందో అదే మిమ్మల్ని మీరు కనిపెట్టుకోవడం అండి. ప్రతిరోజు కనిపెట్టుకోవాలండి, ఒకరోజు 2 రోజులు కాదు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమన్నా నేను రేపు వస్తా ఎల్లుండి వస్తా అని డేట్ చెప్పాడా? చెప్పలేదు డేటు. దొంగ వలే వస్తానన్నాడు. అంటే ఎప్పుడు వస్తాడో తెలియదు కాబట్టి ప్రతిరోజు మనం ఏం చేయాలి? మనల్ని మనమే పరీక్షించుకోవాలి, మనల్ని మనమే విమర్శించుకోవాలండి. ఎవరు మనల్ని వచ్చేసి నీకు పరలోకం వచ్చింది, నీకు పరలోకం వచ్చింది, నీకు పరలోకం ఎవరు చెప్పనవసరం లేదండి. మన జీవితాన్ని ఆలోచించుకుంటే మన బ్రతుకుని మనం ఒక్కసారి నేను పరలోకానికి వెళ్ళగలనా అని చెప్పేసి మీ గురించి మీరు ఆలోచించుకోండి, నీకే ఆన్సర్ తెలిసిపోద్ది. 1 యోహాను పత్రికలో ఒక చిన్న వచనం చూద్దాం. నీ హృదయం అంట ఈ హృదయం నీ గురించి చెప్పిద్దంట. 1 యోహాను పత్రిక మనం చూసినట్లయితే మనకి అక్కడ ఒక చిన్న సందర్భం చెప్తాడు దేవుడు. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 19 నుండి చదువుదాం, అప్పుడు మనకు అర్థమవుద్ది. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 19. ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము, దేవుడు మన హృదయము కంటే అదుకుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయము ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయును ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరచుకుందుము. ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని యెడల దేవుని ఎదుట ధైర్యము గలవారవుదుము. దేవుని ఎదుట ధైర్యంగా ఉండాలంటే ఏం చేయాలంట? మన హృదయం మనకు దోషారోపణ చేయకూడదంట. చేస్తుందో లేదో చాలామంది అనుకుంటారులే, కానీ దేవుడు తీర్పు తీరుస్తాడు, లేదంటే పరిశుద్ధులకి ఇది జరిగిద్ది అది జరిగిద్ది అని. అసలు మీ హృదయం మీకు చెప్పేస్తే ఆ తీర్పులో ఏం అవసరం లేదండి. దేని బట్టి తీరుస్తాడు అనుకుంటున్నారు తీర్పు? దేవుడు మీ హృదయాన్ని బట్టే తీర్పు తీర్చేది. దేవుడు వచ్చేసి కూర్చోబెట్టి నీ స్క్రీన్ ప్లే మొత్తం నువ్వు ఏమేమి జీవించావో ఎన్ని అవసరం లేదు దేవుడికి. హృదయుడు కంటే అధికుడు, హృదయములు మొత్తం ఎరిగిన వాడు దేవుడు. నేను డైరెక్ట్ తీసుకెళ్ళి నిన్ను నరకంలో పడేసినా కానీ నువ్వేం మాట్లాడతాక లేదు అక్కడ సీను. ఎందుకంటే మొత్తం హృదయాంతరంగాలు ఎరిగిన వాడు దేవుడు. ఆ దేవుడికి కూడా అవసరం లేదు. నీ హృదయమే నీ గురించి దోషారోపణ చేసిందంటే నువ్వు పరలోకానికి కాదు బాబు, నువ్వు నరకానికి వెళ్తావు అని చెప్పిద్దంట నీ హృదయమే. మరి ఏం చెప్తోంది నీ హృదయం? నువ్వు సరిగ్గా లేవని చెప్తుందా, సరిగ్గానే ఉన్నావని చెప్తుందా? సరిగ్గా లేకపోతే ఏం చేయాలని చెప్తుంది, సరిగ్గా ఉంటే నీకు ఇంకా చాలా లోపాలని చెప్తూ ఉంటుంది. హృదయుల కంటే అది కూడా అంట దేవుడు. మనం ముందుకెళ్ళినట్లయితే ఇంకా దేవుడు ఏ స్థితిలో మనల్ని చూడాలనుకుంటున్నాడంటే, దేవా నువ్వు త్వరగా మా కోసం రమ్ము అనే స్థితిలోనికి మనం వెళ్ళాలంట. మనం పిలవగలం యేసుప్రభుని, యేసుప్రభు మా కోసం ఎప్పుడు వస్తావు నువ్వు, ఎంతసేపు వెయిట్ చేయాలి నీ కోసం అని పిలవగలిగే దమ్ములోనికి రావాలంట మనం. ఆ విశ్వాసంలోకి, క్రీస్తు స్వారూప్యంలోకి ఎదగాలనేదే ప్రతి అపోస్తలుడి బాధ, ప్రతి సేవకుడి బాధ. యేసు ప్రభువా మాకే రమ్ము అని పరిశుద్ధులందరూ పిలుస్తున్నారంటండి. ఎందుకు? వాళ్ళందరూ కూడా నీతిమంతులని తీర్పు పొందారు. మన హృదయం నువ్వు నీతిమంతుడు అని తీర్పిస్తూ ఉందా? ఇదేనండి ఏంటిది ఆత్మవిషయంలో దీనిలో అవటం అంటే. నీ ఆత్మ ఏ విషయంలో నువ్వు తప్పు చేస్తున్నావు, నీ ఆత్మ ఏ విషయంలో నువ్వు సరిగా ఉండడం లేదు, సరిగా నువ్వు బ్రతకడం లేదని చెప్తుందో ఆ విషయాన్ని నువ్వు గుర్తెరిగి ఆ విషయాన్ని సరి చేసుకోవడమేనండి ఆత్మ విషయంలో దీనత్వం అంటే. ఇంకేందేందో కాదు. సాధుగుణం అనేది వేరే పదాలు ఉపయోగించబడ్డాయి వాటికి. నిన్ను నువ్వు పరీక్షించుకోవడం, నువ్వు జ్ఞానివి. అసలు భక్తి అంటే ఏంటి తెలుసా? మీనింగ్ చెప్పండి, తెలిసే ఉంటుందిగా. దానికన్నా ముందు ఇంకో పదం ఉంటుంది అన్న, అది కూడా చెప్తే బాగుంటుంది. యాకోబు పత్రిక. చాలామంది భక్తి అంటే ఏమనుకుంటున్నారు, కొన్ని పదాలు మీకు చెప్పాలి. ఇక్కడ కూడా వాక్యం చెప్పడం భక్తి, ప్రార్థన చేయడం భక్తి. ఈ భక్తి కాదని నేను అనట్లేదులే, దీన్నే భక్తిని బతికేస్తున్నారు. దాని గురించి మళ్ళీ ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది. చాలామంది ఏమనుకుంటున్నారంటే ప్రార్థన చేయడం భక్తి,
వాక్యం చెప్పడం భక్తి, వాక్యం వినడం భక్తి, దేవునికి అర్పణ ఇవ్వడం భక్తి, ఈ సమాజం లేదంటే ఆరాధనలో నడపడం భక్తి, ఈ వీడియోలు ఉన్నాయి కదా, ఈ తీసి స్టేటస్లు పెడతాం భక్తి, ఇవి కూడా ఉన్నాయి, ఇవి కూడా భక్తి అని ఫీల్ అయ్యే వాళ్ళు ఉన్నారు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 26 కూడా చదువుదాం. ఎవడైనా నోటికి కళ్ళం పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకుని వాని భక్తి వ్యర్థమే. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాన్లను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు ఈ హలోక మాలిన్యము తనకంటకుండా తను తాను కాపాడుకున్నటయే. ఈ లోకంలో ఉన్న మురికి, ఇక లోహ మాలిన్యం నీకంటకుండా నిన్ను కాపాడుకోవడమే భక్తి అంట. మరి అంటించుకుంటున్నారా? అంటించుకోకుండా బతుకుతున్నారా? నాకు తెలీదు, మీకు దేవుడికి మాత్రం తెలుసు. ఏంటి? సింపుల్గా ఒకటి చెప్పనా, లోక మాలిన్యం అంటించుకోవడం అంటే ఏంటో ఇందాక చెప్పాక, జోకులు వేయడం కూడా లోక మాలిన్యమే. అది కూడా ఉంటే మార్చుకుంటే మంచిది. పక్కన వాళ్ళని చులకన చేసి మాట్లాడడం కూడా దేవుణ్ణి వెక్కిరించినట్టు అంట. తెలిసే ఈ సంగతి? సామెతల గ్రంథాలు చదవండి. ఎవరైతే దరిద్రుల్ని అపహాస్యం చేసి మాట్లాడతారో వాళ్ళు దేవుణ్ణి వెక్కిరించినట్టు అంట. లోకంలో కలిసిపోతున్నాం, వాడిక పదాలు ఆడుకుంటూ. మన మాటలు ఎక్కడికి వెళ్తున్నాయి? అనేక సార్లు ఎదుటి వ్యక్తుల గురించి, విశ్వాసుల గురించే తప్పులు మాట్లాడుతూ ఉంటాం. ఆ తప్పులు మాట్లాడటం కూడా ఏంటిది? లోకంలో కలవడమే. ఇక్కడ ఏమన్నాడు? ఫస్ట్, ఎవడైనా నోటికి కళ్ళం పెట్టుకొనక, నోటిని అదుపులో ఉంచుకోవడం కూడా ఒక హెచ్చరింపే. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావా? విస్తారమైన మాటల్లో ఏముండకపోదంట? దోషము. అంటే ఎక్కువ మాట్లాడినా కూడా ఆ మాటల్లో ఏముంటుంది? దోషం ఉండిద్ది అనమాట. ఇది కూడా నీ లోపమే. ఏమనుకుంటున్నారు? ఆ మాట్లాడితే తప్పే అన్నాడు, మాట్లాడినా తప్పే అంటున్నాడు మరి దేవుడు. ఎక్కువగా మాట్లాడటం కూడా తప్పేనంట. ఏమన్నా లోపాలు తెలిసినాయి మీకు ఇవాళ? ఏం తెలిసినాయి? చెప్పండి అండి. ఇన్ని తిన్నారు కదా, అర్థం కాదు, కొంచెం గట్టిగా చెప్పవా? సరే, అంటే ఈ నేను చెప్పినవి కాదు, మీ హృదయం మీకు ఏం చెప్తుందో అవి కూడా మీరు గుర్తు చేసుకోండి. తర్వాత ప్రస్తుతానికి నేను చెప్పినవి చెప్తున్నారు, ఓకే. సరే, అది ఇది కాకపోయినా వేరేది. ఇప్పుడు యాకోబు పత్రిక తీసుకొని నీ భక్తిని, అంటే ఈ వాక్యం విషయం అర్థం తెలియకపోవచ్చు, కాకపోతే మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇదే, మీ హృదయం లేదంటే మీ తప్పులు మీరు తెలుసుకోవడమే. ఏంటిదంట? పరలోక రాజ్యానికి వెళ్ళడానికి నువ్వు మార్గం సంపాదించాలంటే నీకేం తెలియాలి? ఫస్ట్ నువ్వు ఎక్కడ తప్పులు చేస్తున్నావో తెలియాలి ఫస్ట్. ఈ తప్పులు తెలుసుకొని ఆ తప్పులను చేయకుండా లోకమాలిన్యాన్ని అంటించుకోకుండా ఉండడమే భక్తి. పాటలు పాడేస్తేనో, లేదంటే వాక్యం చెప్తేనో, వాక్యం వింటేనో, లేదంటే ఆ వీడియోలు తీసి పెడితే భక్తి అనుకుంటున్నారు చాలామంది. అదంతా భక్తిలో ఒక భాగం అండి. ఇప్పుడు లాస్ట్లో పాట పాడతా దీని మీదే, చూడండి ఎలాగుంటుందో. ఈ చెప్పిన మెసేజ్ని మొత్తాన్ని 5 నిమిషాల్లో చెప్తా మీకు. ఆ పాటలో అందరూ ఏమనుకుంటున్నారంటే భక్తి అంటే దేవుని సన్నిధికి వెళ్ళి 1 గంట గడిపేయడం భక్తి అనుకుంటున్నారు. అది కాదండి భక్తి అంటే. నీ జీవితాన్ని నువ్వు మార్చుకొని దేవుని కోసం బతకడమే. దేవుని కోసం బతకడం అంటే ఏమనుకుంటున్నారు? మళ్ళీ ఈ లోక మాలిన్యాన్ని అంటించుకోకుండా దేవుడు ఏ విధంగా పరిశుద్ధంగా ఉన్నాడో ఆ విధంగా పరిశుద్ధంగా ఉండడమేనండి భక్తి. ఇలా ఉంటే ఎలాగుంటుంది? మనం వెర్రి వాళ్ళగా ఉంటాం. లోకానికి ఎలా ఉంటాం? చాలా అంటే చాలా ఎర్రోడ్రీడు, ఎప్పుడు దేవుడు దేవుడు అని తిరుగుతూ ఉంటాడు అన్నట్టు వింతగా కనబడుతూ ఉంటాం. మరి నువ్వు వింతగా కనబడుతున్నావా? ఎప్పుడు లోకస్తుల్లోనే కలిసిపోయి ఉంటున్నావా?
వింతగా కనపడితే దేవుల్లో ఉన్నట్టు, వాళ్ళతో ఏమీ నీలో అబ్జర్వ్ లేదంటే నువ్వు కూడా వాళ్ళ కలిసిపోయావని. మెయిన్గా అర్థం చూసుకునేటప్పుడు గుర్తు రావాలి. నేను అందుకు అర్థం అసలు చూసుకోను, ఎక్కువ శాతం చూసుకున్నానా. అసలే నేను నా జీవితంలో జరిగిన కొన్ని అనుభవాలు చెప్తానండి. చెత్తబుట్ట ఉందా, డస్ట్బిన్ ఎప్పుడన్నా పారేశారా? ఏమన్నా వచ్చింది ఆలోచన? నిజం చెప్పండి, చెప్పండి. నాకు చెత్తబుట్ట తీసుకెళ్ళినప్పుడు అలా నీ హృదయంలో ఉన్న చెత్త ఎప్పుడు పారేసుకుంటావు అనిపిస్తా అనిపించిద్ది మన